సృష్టిలో జ్ఞానం, విద్య, సంగీతం, వాక్చాతుర్యం అవసరమని బ్రహ్మదేవుడు భావించాడు. అప్పుడు ఆయన మనసులోంచి ఒక ప్రకాశవంతమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తి రూపమే శ్రీ సరస్వతీదేవి. ఆమె చేతిలో వీణ పట్టుకొని శుభ్రమైన తెల్ల వస్త్రాలు ధరించి హంసపై విహరిస్తూ కనిపించింది. సరస్వతీదేవి ఉద్భవించిన తరువాత జగత్తు అంతా జ్ఞానం, శ్రద్ధ, సత్యం, కీర్తి, విద్య, కళలతో నిండిపోయింది. ఆమెను వాగ్దేవి, విద్యాదేవి, వాణి అని కూడా పిలుస్తారు. సరస్వతీదేవి వాక్కుకు అధిష్టాత్రి. ప్రతి శబ్దం, ప్రతి స్వరం, ప్రతి జ్ఞానానికి మూలం ఆమెనే. ఆమె కరుణతో మానవులు సత్యాన్ని గ్రహించగలరు, విద్యలో ప్రావీణ్యం సాధించగలరు. ఆమె లేకుండా ఈ జగత్తు అజ్ఞానం, చీకటితో నిండిపోతుంది. ఒకసారి బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు, కానీ అది నిర్జీవంగా అనిపించింది. దానిలో జీవం, జ్ఞానం, శబ్దం నింపడానికి ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా సరస్వతీదేవి ప్రత్యక్షమై తన వీణా నాదంతో జగత్తులో ప్రాణం నింపింది. పక్షుల కిలకిలారావం, నదులం రోగు శబ్దం, గాలిలో తాకిడి, ఇవన్నీ సరస్వతి వీణ నుండి పుట్టినవే అని పురాణం చెబుతుంది. వసంత పంచమి రోజున ప్రత్యేకంగా సరస్వతీదేవిని ఆరాధిస్తారు. విద్యార్థులు, కళాకారులు, కవులు, సంగీతకారులు ఆమెను తమ ఆరాధ్య దేవతగా భావిస్తారు. తెల్లని పువ్వులు, పుస్తకాలు, వీణ, హంస ఇవన్నీ సరస్వతీదేవి చిహ్నాలు. జ్ఞానం లేకపోతే జీవితం అసంపూర్ణం. సరస్వతీదేవి కృప వలననే మనిషి జ్ఞానవంతుడు, కళలతో నిండినవాడు, సత్యవాది అవుతాడు. అందుకే ఆమెను ఎల్లప్పుడూ జ్ఞానదాత, విద్యాప్రదాత అని స్మరించాలి. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.